చాలా మంది ఐ థింక్ మీలాగా ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి ఓటేయాలి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనగానే చాలా మంది అసలు రానే రారు, చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదు అవుతూ ఉంటుంది. ఎందుకని అంటారు? It's an unfair question. See, I feel record అవుతుంది కదా. Okay. See, I feel voting it's not a holiday day. Everyone should come out and vote. అందరూ వచ్చి ఓట్ వేయాలి. హాలిడే కాదు, ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోకూడదు. ఆ జూబ్లీ హిల్స్ కానివ్వండి, బంజారా హిల్స్ కానివ్వండి, ఇంకే కాన్స్టిట్యున్సీ కానివ్వండి, మనకు వచ్చేది ఎలక్షన్స్ 5 yearsకి ఒక్కసారి వస్తుంది. సో మ్యాటర్ ఆఫ్ 2 minutes అండి ఒట్టి ఓట్ వేసుకొని. ఐ డోంట్ థింక్ మనం ఇంత లేజీగా ఉండాలి. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు కమ్ అవుట్, ఓట్ ఎవరికన్నా వేసుకోండి, కానీ అట్లీస్ట్ వచ్చి ఓట్ వేస్తే అందరినీ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. థ్యాంక్ యూ. ఎంతసేపు పడుతుంది సార్ లోపల? మ్యాక్సిమం 10 minutes నించోవాలండి. లెస్ దెన్ 10 minutes, 5 to 10 minutes పడుతుందండి. బట్ ఐ రికమెండ్ అండ్ అర్జ్ ఎవ్రీవన్ టు కమ్ అవుట్ అండ్ ప్లీజ్ ఓట్. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023. థ్యాంక్ యూ. ఈ అంటే ఎందుకని అంటే చాలామంది ఎందుకని ఓటు వేయట్లేదు? అంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది రావట్లేదు, ఓటేయట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? చెప్పాను కదండి, మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ బి లేజీ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ బి థింకింగ్ ఇట్స్ అ హాలిడే, సో దే వాంట్ టు రిలాక్స్, ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అందుకే రావట్లేదు అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటోళ్ళు అయితే వస్తారండి. పీపుల్ వుడ్ లైక్ టు ఓట్, హూ లైక్ టు సీ అ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ పొలిటీషియన్స్, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ వచ్చి ఓట్ వేస్తారు. రానోళ్ళు లాస్ట్ టైం 73% సార్ ఓటింగ్ శాతం. ఈసారి అయితే ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నాను. ఈసారి ఇంక్రీజ్ అయింది. 3rd term కదా ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణ ఇంక్రీజ్ అయింది. 100% ఇంక్రీజ్ అయింది. 10 లక్షల మంది కొత్త ఓటర్స్ ఉన్నారు సార్. ఎనీ మెసేజ్ ఫర్ దెమ్, స్పెషల్ మెసేజ్ ఫర్ దెమ్? వాళ్ళకి స్పెషల్ మెసేజ్, జస్ట్ ఎలెక్ట్ ద రైట్ క్యాండిడేట్, ఎలెక్ట్ ద రైట్ పొలిటీషియన్ హూ విల్ హెల్ప్ యూ అని వాళ్ళకి మెసేజ్ చెప్తున్నాను. ఓట్ ఫర్ ద రైట్ పొలిటీషియన్ హూ ఎవర్ యూ థింక్ ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ. మీరు ఎస్ సార్, మంచిగా కుకింగ్ అయితే సూపర్గా చేసేస్తారు మీరు. పరిచితి కాదు. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. పొద్దుగానే వచ్చి ఓటేసి పోతున్నారు. లోపల ఎట్లుంది? అన్నీ బాగానే ఉన్నాయా? వెరీ స్మూత్. లోపల అంతా కామ్గా ఉంది. వెరీ వెల్ ఆర్గనైజ్డ్. This is my 4th time coming. Same poll booth. Every time ఇంతే ఆర్గనైజ్డ్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఎవ్రీ టైం పొద్దుగాలనే వచ్చి వేసేసిపోతారా? యా, మై హ్యాబిట్ అది. ఇంకా ఐ ప్రిఫర్ టు కమ్ ఎర్లీ, బట్ ఈరోజు కొంచెం ఫ్రెండ్స్ కోఆర్డినేట్ చేసి కొద్దిగా లేట్ వచ్చాము అంతే. ఓకే. ఈసారి ఏమనిపిస్తుంది అంటే లైక్ ఎట్లా అంటే 3,26,00,000 మంది ఓటర్స్ ఉన్నాం సార్. హైదరాబాద్ నుంచి చాలా మంది ఊర్లకు వెళ్ళిపోయినరు. వాళ్ళందరూ ఓటేస్తే నిజంగానే 73% ఎందుకు ఉందంటారు? I think this is my 5th time voting. I've been voting for a long time. But అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఈసారి ఖచ్చితంగా అయితే పెరిగింది. సో ఐ డోంట్ థింక్ మీరు అందరూ అనుకుంటున్నట్టు ఈసారి పర్సంటేజ్ అయితే తక్కువ ఉండదు. పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్, ఎస్పెషల్లీ న్యూ ఓటర్స్. నేను ఫాలో అయింది ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, everybody is excited to come and vote. So definitely there is an increase in percentage this time. My anticipation. 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు సార్. మీకు ఏమనిపిస్తుంది? నిజంగా 10 లక్షలు కాకపోయినా కనీసం ఒక 6-7 lakhs ఓటేస్తారు అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నాకైతే డౌట్ లేదు. ఈ 10 లక్షల మంది కొత్త ఓటర్స్ సార్ జనరల్లీ అంటే మొత్తం సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. వాళ్ళేం టీవీలు చూసి పాలిటిక్స్ని కూడా జనరల్లీ ఫాలో అవ్వరు. సో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అనుకుంటున్నారు? కంపేర్డ్ టు లాస్ట్ టైం నేను అది కూడా ఆన్లైన్ సోషల్ మీడియా నేను రెగ్యులర్ ఫాలో అవుతాను. టు అన్ ఎక్స్టెంట్ ఒకప్పుడు ఈ ఫేక్ క్యాంపెయిన్ అంతా బాగా నడిచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు. బట్ నౌ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్, దే క్రాస్ చెకింగ్, అన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ అంత ఈజీగా ఈ సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వట్లేదు. దే విల్ చెక్ బోత్ సైడ్స్ అండ్ టేక్ అ బ్యాలెన్స్ డెసిషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఉంది. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఈజ్ మోర్ అవేర్ దెన్ ది ఓల్డర్ వన్. ఓకే. అంటే రూరల్ ఏరియాస్లోనే మంచి ఓటింగ్ అవుతుంది, మన అర్బన్ అండ్ సబర్బన్ అసలు కావట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? అది ఎందుకు చేంజ్ అవుతలేదు? దట్స్ ద ట్రెండ్ మీడియా ఈస్ బీన్ టెల్లింగ్ అండ్ ఐ బీన్ వాచింగ్ బిఫోర్. కానీ ఈసారి అయితే అట్లా ఐ డోంట్ థింక్ సో. ఈసారి దే విల్ కమ్ అవుట్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. కరెక్ట్గా అంటే పురుషులు అండ్ మహిళలు ఈక్వల్ ఉన్నాం సార్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే నిలిచినారో న్యాయం జరిగిందా? అంటే అందరికీ సమానంగా సీట్లు వచ్చాయా అనుకుంటున్నారా? మీరు అబ్జర్వ్ చేసారా?
అంత అంత చెప్పలేను. ఐ థింక్ ఇట్స్ బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డే అనుకుంటున్నారా? ఐ థింక్ ఇట్స్ బ్యాలెన్స్డ్. ఓకే. లాస్ట్లీ ఒక మెసేజ్ సంథింగ్ కమ్ అండ్ ఓటా లేకపోతే హాలిడే లెక్క ఫీల్ అవుతున్నారు అని ఎప్పుడు అది ఆల్వేస్ ఉంటూనే ఉంటుంది. సో ఒక్కసారి మీ లేదు, దిస్ కమ్స్ వన్స్ ఇన్ 5 years, సో ఇట్స్ కంపల్సరీ. ఇట్స్ ఆర్ రైట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ 5 years వచ్చినప్పుడు కంపల్సరీ మనం వచ్చి మన ఓటు హక్కునైతే వీ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ప్లీజ్ కమ్ అండ్ ఓట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అది విస్మయ్ ఫుడ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో పరశురి గారు, ఆయన ఒకటే మెసేజ్ ఇస్తున్నారు. కంపల్సరీ రండి, ఓటు వేయండి. ఓటు హక్కు అనేది 5 yearsకి ఒక్కసారి వస్తుంది కాబట్టి మనం ఏ ఆలోచనతోనూ ఉన్నామో ఓటు రూపంలో చెప్తేనే తెలుస్తుంది అన్నటువంటి మాట చెప్తున్నారు.